ఆంధ్రప్రదేశ్ యొక్క దుస్థితి గురించి మనం మాట్లాడాలి. ఇవాళ ఎవరు గెలిచినా కూడా ఇప్పుడు అవినీతితోటి కూరుకుపోయి వాళ్ళ మీద కేసులు ఉన్న సమయంలో వాళ్ళు మీకు ఏ ప్రామిసులు చేసినా అవన్నీ అబద్ధాలే. పథకాలు ఇస్తారా, అన్నీ ఆపేసి డెవలప్మెంట్ ఆపేసుకొని పథకాలు ఇస్తే ఇవ్వచ్చు కొన్ని రోజులు, అంతవరకే, డెవలప్మెంట్ ఉండదు. ఇప్పుడు చంద్రబాబు అయినా సరే ఇప్పుడు ఏం చెప్తున్నాడు, 6 గ్యారంటీలని కాంగ్రెస్ అక్కడే గెలిచింది, కర్ణాటకలో తెలంగాణలో 6 గ్యారంటీలు ఇచ్చి గెలిచిందని చెప్పని అదే పాట పుచ్చుకున్నాడు. ఇప్పుడు 2019లో 2-3 నెలల ముందు, ఎలక్షన్స్ ముందు 33,000 కోట్లు పంచాడు చంద్రబాబు. అంటే సెంటర్ నుంచి ఆ పథకంకి ఈ పథకంకి ఏదో ఆ ప్రాజెక్ట్కి ఈ ప్రాజెక్ట్కి ఖర్చు పెట్టాల్సిన డబ్బులన్నీ తీసుకొచ్చేసి ఆయన ప్రజలకు పంచేశాడు. 33,000 కోట్లు అంటే మన ఆంధ్రలో ఎన్ని, 1.5-2 కోట్ల కంటే కుటుంబాలు ఉండవు. అంటే ఎన్ని 15,000 నుంచి 20,000 దాకా ఒక్కొక్క కుటుంబానికి పంచాడని చెప్పని విన్నాం. సో అంత డబ్బు పంచినా కూడా ఎలక్షన్స్ ముందు చంద్రబాబుకి ఓడిచ్చారు కదా ప్రజలు. సో ఉత్త పథకాలు, ఇదొక లెసన్ ఈవెన్ జగన్కైనా కానీ ఉత్త పథకాలతోనే గెలుస్తామని అనుకుంటే తప్పు. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ఎన్ని పథకాలు పెట్టాడు, ఏమైంది ఈసారి? ఉత్త పథకాల మీదే బతికే చేస్తే ఓట్లు వేస్తారా? ఓట్లు వేయరు. యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఉంటుంది. వాళ్ళకి ఆత్మాభిమానం పెంచాలి జనాల్లో. అది పెంచకుండా, ఆత్మవిశ్వాసం పెంచకుండా నిరాశ నిస్పృహతోటి ప్రజల్లో నింపేసి ఉత్తగా తింటూ పడకండ్రా అని చెప్పిన వాళ్ళకి పొద్దున సాయంత్రం మధ్యాహ్నం పూట పెడితే సరిపోదు. ఊరికిన కూడు కోసం కాదు జనాలు బతికేది, వాళ్ళల్లో గర్వం ఉండాలి. నేను వాళ్ళ స్వాభిమానాన్ని మనం నిరుత్సాహపరిస్తే వాళ్ళకి ఓట్లు వేయరు రేపు. సో ఎవడెన్ని పథకాలు పెట్టినా ఈ చంద్రబాబుకి మీరు ఓటు వేసినా కూడా అది వృధానే అవుతుంది. ఎందుకంటే చంద్రబాబుని తొక్కాలని చూస్తుంది బీజేపీ. ఎందుకంటే చంద్రబాబు పార్టీని, తెలుగుదేశం పార్టీ పోతేనే రేపు బీజేపీ పార్టీ వస్తుంది. ఇది ఒకడికి సపోర్టు ఒకటి కాదని కాదు, ఇది న్యాచురల్గా ఫైనల్గా బీజేపీ ఎంటర్ అవ్వాలని చూస్తుంది ఆంధ్రప్రదేశ్లో. సో చంద్రబాబు ఆటోమేటికల్గా నెగిటివ్ వెళ్ళిపోతాడు మెల్లింగా. సో మీరు చంద్రబాబుకి వేస్తే మళ్ళీ నెగిటివే. లాస్ట్ టైం బీజేపీతో ఎలా పెట్టుకున్నాడో మళ్ళీ అలాగే కొట్లాడ పెట్టుకుంటాడు. అది బీజేపీ వాళ్ళకి తెలుసు. కాబట్టి నా అంచనా ప్రకారము ఎవరి బలాన్ని వాళ్ళు నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే జనసేన కూడా లాస్ట్ టైం ఎక్కువ పర్సంటేజ్ రాలే. వాళ్ళ అన్న చంద్రబాబు గారు పోటీ చేసినప్పుడు, ప్రజారాజ్యం పెట్టినప్పుడు నేను అనాలిసిస్ చేశాను ఎవ్రీ సీట్లో ఏ పార్టీకి ఎంతెంత పర్సంటేజ్ ఓటు వచ్చిందని. తెలంగాణలో ఉన్న అన్ని అసెంబ్లీ సీట్లకి కలుపుకుంటే ఈరోజు తెలంగాణలో ఉన్నాయి ప్రజారాజ్యంకి 15% ఓటు వచ్చింది, ఆంధ్రాలో 25% వచ్చింది. ఇది ప్రజారాజ్యం పార్టీకి. ఆన్ ద హోల్ 18+% వచ్చింది ఎవరికి, ప్రజారాజ్యం పార్టీకి. ఇప్పుడు కనీసం అంటే ఆంధ్రాలో 25% అంటే జనసేనకి మినిమం టు మినిమం ఆ లెవెల్కి 25 కాకపోయినా ఒక 20% దాకా వెళ్ళిన తర్వాతే ఆయన స్ట్రాంగ్ అవుతాడు. కాబట్టి నేనే కనుక పవన్ కళ్యాణ్ చేతిలో ఉంటే లాంగ్ టర్మ్ ఆలోచన కనుక చేస్తే ముందు తన ఓట్ బేస్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో నేనైతే మాత్రం పవన్ కళ్యాణ్గా ఏ పొత్తు లేకుండా సెల్ఫ్ స్ట్రెంత్ పెంచుకోవాలని చూస్తే అన్ని పార్టీలు అయ్యే చేస్తున్నాయి. ఇప్పుడు అన్ని మొత్తం దేశం అంతా ఇప్పుడు కాంగ్రెస్కి పొత్తులో పెడితే కాంగ్రెస్ కొన్ని సీట్లు ఇచ్చి వీళ్ళు కొన్ని సీట్లు తీసుకుంటే రేపు ఓడిపోతే వీళ్ళ ఓట్ షేర్ అంతా అటు ఇటు అయిపోతుందని చెప్పని భయపడి అందరూ ఎవరికి వాళ్ళు వాళ్ళ ఓట్ బేస్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఆంధ్రాలో కూడా ఫైనల్గా అదే జరుగుతుందని నేను ఆలోచిస్తున్నా. కాకపోతే బీజేపీకి జనసేనకి ఉన్న అనుబంధం, బీజేపీ వాళ్ళకు సీఎం క్యాండిడేట్ని ప్రొజెక్ట్ చేయట్లేదు కాబట్టి టెక్నికల్గా జనసేన బీజేపీ ఒకటే పార్టీల పరంగా. రేపు ఏదో ఒక సమయంలో బీజేపీలో కలిపేస్తాడు జనసేన పార్టీని. ఒక 20% దాకా తీసుకొచ్చిన తర్వాత బీజేపీ పార్టీలో కలిపేసి బీజేపీ చీఫ్ మినిస్టర్గా నిలబడతాడు. ఇప్పుడు
పవన్ కళ్యాణ్ మీద ఏ ఆరోపణలు లేవు కదా, అవినీతి ఆరోపణలు లేవు, ఏమి ఉండవు కదా ఇప్పటివరకు. సో థర్డ్ ఆల్టర్నేటివ్గా రావడానికి పవన్ కళ్యాణ్కి బీజేపీతో వెళ్తేనే బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు పొత్తు పెట్టుకోవాలని అనుకుంటే కనీసం అన్ని న్యూస్ ఛానల్ చెప్తాం ప్రకారం బీజేపీకి 25, జనసేనకి 50 సీట్లు ఇచ్చి, అంటే 75 సీట్లు, 175లో 75 సీట్లు వదులుకొని తెలుగుదేశం పార్టీలో ఉన్న క్యాండిడేట్లు అందరూ ఏమవుతారు, వాళ్ళందరూ ఏం జరుగుతారు. లాస్ట్ టైం ఏం చేశాడంటే చంద్రబాబు వీళ్ళందరినీ రెబల్స్గా నిలబెట్టి బీజేపీని గెలవనీయకుండా చేశాడు. అంతకుముందు పొత్తు అని చెప్పి పొత్తులో మళ్ళీ వీళ్ళ క్యాండిడేట్లను నిలబెట్టి బీజేపీని గెలవనీయకుండా చేశాడు చంద్రబాబు. అందుకని బీజేపీ నమ్మట్ల తెలుగుదేశంని. కాబట్టి వీళ్ళు బీజేపీకి కూడా పొత్తు లేకుండా ఉంటేనే చాలా బెటర్ వాళ్ళకి. ఇప్పుడు ఎవరు గెలిచినా రేపు సెంటర్లో వీళ్ళ అవసరాల రీత్యా బీజేపీకే సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి కావాల్సింది రాజ్యసభలో స్ట్రెంత్ కావాలి. నెక్స్ట్ 2 ఏళ్ల దాకా అయితే జగన్కి 11 సీట్లు, తెలుగుదేశానికి 0 సీట్లు. సో ఏ సపోర్ట్ కావాలన్నా జగన్ సెంటర్లో అయితే సపోర్ట్ చేస్తున్నాడు కదా. సో బీజేపీకి అసలు ఈ పొత్తుతోటి ఏ లాభము లేదు. లాభమంతా చిన్నబాబుని చీఫ్ మినిస్టర్ చేయడానికి మాత్రమే పనికొచ్చేటట్టు కనపడుతుంది నాకు చంద్రబాబుగా. ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకుని చూడాలనుకుంటుంది చిన్నబాబుని. ఇప్పుడు ప్రజలు మీరు ఆలోచించుకోవాలా. మీకు ఫైనల్గా చంద్రబాబు ఏమీ చేయలేడు, అంతా ఇక చిన్నబాబు చేతిలోకి వెళ్ళిపోద్ది పార్టీ. మీరు ఆలోచించుకోవాలా, మీకు చిన్నబాబు కావాలా లేకపోతే పవన్ కళ్యాణ్ బెటరా? ఆల్టర్నేటివ్ జగన్ కూడా ఇప్పుడు కొంచెం అహంకారంగా పోతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఎందుకంటే మీరు టీఆర్ఎస్ మన కేసీఆర్ కూడా కొంచెం అహంకారంగా పోయాడు. ఆ అహంకారాన్ని తట్టుకోలేకే బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్లు అందరూ కూడా ఈసారి మాత్రం లాస్ట్ టైం వదిలిపెట్టినట్టు 2019లో 18లో వదిలిపెట్టినట్టుగా లేదు, ఈసారి కొట్లాడాలని చెప్పని ఫైట్ చేసి కేసీఆర్, కాంగ్రెస్ వచ్చినా పర్లేదు ఈసారి కేసీఆర్ మాత్రం రావడానికి వీల్లేదని చెప్పని పనిచేసి కేసీఆర్ని ఓడించారు. సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈసారి మాత్రం నా అంచనా ప్రకారం టీడీపీ తోటి జనసేన బీజేపీలకి పొత్తు ఉండదు. సో నేను అనుకోవటం జనసేన బీజేపీ మాత్రమే పొత్తులో ఉంటాయి అనేది నా అంచనా. దీంతో బీజేపీ వాళ్ళు వాళ్ళ లీడర్షిప్ని, క్యాడర్ లీడర్షిప్ని బుల్ చేసుకోవడానికి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం వాళ్ళకి. సో నేను పర్సనల్గా ఇచ్చేది తెలుగు ప్రజలకి, వీళ్ళిద్దరు కబంధ హస్తాల్లోంచి తప్పితే మీకు మంచి రోజులు రావు. వీళ్ళు పథకాలతోటే మిమ్మల్ని మత్తులో కూర్చోబెడుతున్నారు. ఏం చేస్తున్నారు? పథకాలు ఇవ్వటానికి ఎన్ని లిక్కర్ షాపులు అంటే అన్ని లిక్కర్ షాపులు ఓపెన్ చేసి మీ గొంతులో ఈ చెత్త సారాయిలు నోట్లో పోసి మీ ఆరోగ్యాలన్నీ పాడు చేస్తున్నారు. రేపు పథకాలకన్నిటికీ అయ్యే కావాలి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక చేతిలోంచి డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి ఇంకో చేతిలోంచి సారా పోసి డబ్బులు లాగేసుకుంటున్నారు. ఇంట్లోకి ఏమైనా వస్తున్నాయా డబ్బులు? ప్రజలు సంపాదించుకున్న డబ్బులు ఇంట్లోకి వస్తున్నాయా? అన్ని సారా దుకాణానికి వెళ్తున్నాయి. ఆ సారా దుకాణాలన్నీ మళ్ళీ ఈ పార్టీ క్యాండిడేట్లో పెట్టుకుంటారు. అంటే మళ్ళీ ఈ పార్టీలకే వెళ్ళిపోతున్నాయి డబ్బులు. సో మిమ్మల్ని మోసం చేయడానికి ఇది ఒక పెద్ద అవకాశం. డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి ఈ పార్టీలు తీసుకుంటే క్వశ్చన్ చేస్తారు కదా, ఇండైరెక్ట్గా మీ పథకాలని చెప్పి మీ చేతిలో పెట్టి సాయంత్రం కాలం సారాయి నోట్లో పోసి లాగేసుకుంటున్నారు డబ్బులు. ఈ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోకుండా ఇంకా ఈ పార్టీలకి వేసుకుంటూ కూర్చుంటే మీ కర్మకు మిమ్మల్ని వదిలేస్తున్నా. ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడే మీకు మంచి రోజులు వస్తాయి. ఈసారి మాత్రం ఎవరు వచ్చినా కానీ ఆంధ్ర ప్రజలకి అన్ఫార్చునేట్లీ కష్టకాలాలు తప్పవు అని అనిపిస్తుంది. అన్లెస్ మీరు రెవల్యూషనైజ్గా చేసి పవన్ కళ్యాణ్ గెలిపిస్తే పవన్ కళ్యాణ్కి అండదండలు బీజేపీ ఉంటుంది. అన్ని గైడెన్స్ మొత్తం బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చి బ్రహ్మాండంగా పరిపాలించే అవకాశాన్ని క్రియేట్ చేసుకోగలుగుతారు మీ ప్రజలు. ఆంధ్ర ప్రజలు ఈ తెలుగుదేశం మీడియా కానీ ఈ వైఎస్ఆర్సీపీ మీడియానే చూసి
అవే నిజాలు అనుకొని ఓట్లు వేస్తే మాత్రం చాలా ఇబ్బందుల్లో పడతారని చెప్పని మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. జై హింద్.